మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళైంది? నేను వచ్చి యాక్చువల్గా నేను హెచ్ఏఎల్లో వర్క్ చేశానండి. నూతన్ ప్రసాద్ గారు నాకు యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా హెచ్ఏఎల్లో ఇంటర్వ్యూ వస్తే ఆయనే రికమెండ్ చేశారు. ఓహో, ఈజ్ ఫ్రమ్ మై కైకులూరు, ఓకే. మా నేటివ్ ప్లేస్ అనమాట. మీ కైకలూరు ప్రేమతోనే మా అమ్మగారు, మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు క్లాస్మేట్స్. నూతన్ ప్రసాద్ కూడా అమ్మగారు. అప్పటి నుంచి బాగా వెల్ నోటెడ్. ఆయన జాబ్ ఇప్పించారు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ వర్క్ చేసా హెచ్ఏఎల్లో. అది గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. అప్పట్లో ఫోటోగ్రాఫర్ జాబ్ కూడా ఉండేదా గవర్నమెంట్లో? అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ కదండి. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఫ్యాక్టరీ. దాంట్లో ఏంటంటే జిఎం గారితో పాటు అప్పుడు కొలాబరేషన్ ఆఫ్ రష్యా. ఓకే. రష్యన్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి వాటికి నేను జిఎం గారు ఆ ఫ్యాక్టరీ అంతా తిరగటం అవన్నీ చేసేవాళ్ళం. ఓకే. దానివల్ల నేను అలాగా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే అప్పటికే మీరు ఫోటోగ్రాఫర్ గా? మా ఫాదర్ ఫోటోగ్రాఫర్, మా తాతగారు ఫోటోగ్రాఫర్ నేటివ్ ప్లేస్ లో. కైకలూరులో బాబూజీ స్టూడియోని మా నాన్నగారు మన గాంధీ గారి పేరు పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ స్టార్ట్ ఇన్ 1947. కైకలూరు. కైకలూరులో డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైం ఇచ్చేసేవారు. ఓకే. అది ఇప్పుడు నాకు లైవ్లీహుడ్ అయిపోయింది. అంతే. మీరు మీ బ్రదర్ కూడా చాలా ఫేమస్. అవును, బాబ్జీ గారి పిల్లలు కూడా తెలుసు నాకు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్టీవీలో చేస్తున్నారు. ఓకే. ఎన్టీవీలో ఇన్ఛార్జ్గా పనిచేస్తారు. అదే వాళ్ళ పాప కూడా చేస్తుంది. వాళ్ళ పాప కూడా కలర్ ల్యాబ్లో ప్రింటర్గా, జనతా కలర్ ల్యాబ్లో ప్రింటర్ ఆమె. ఓకే. అందరు కూడా ఇందులోనే వచ్చారు. కానీ మీకు సాధక బాధకాలు ఏముంటాయి సార్? సాధక బాధకాలు ఏముంటాయి సార్, మనం బాగా పనిచేసామంటే ఎవరైనా పిలుస్తారు సార్. నేను ఇప్పటికి 100 పిక్చర్స్ చేశాను. 100 సినిమాలు యాజ్ ఏ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏ సినిమా చేసినా ఇది బాగోలేదు ఒక ఫోటో అని ఒక మ్యారేజ్లో కానీ, లేకపోతే సెలబ్రిటీస్ మ్యారేజెస్ శ్రీకాంత్ గారి ఇంట్లో చేశా, శ్రీకాంత్ గారి మ్యారేజ్ చేశా, మన ఈవి సత్యనారాయణ గారి పిల్లలే చేశా, మన సాయి కుమార్ గారు అయితే ఆయన ఇంట్లో మనిషి. నేను రాకపోతే చుట్టాలు అడుగుతారు, ప్రసాద్ గారు మీరు రావట్లేదండి. అలా అలవాటు అయిపోయానండి. బాగాలేదనేది ఎవరు ఉండరు సార్. ఐ లవ్ మై ప్రొఫెషన్ అండి. కరెక్టే. కానీ మిగతా పేర్లు మీ కళ్ళ ముందు అలా వచ్చి ఇలా రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఫట్మని వచ్చి పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంతో మంది మీరు చూసారు. కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇప్పుడు కొంతమంది అదేంటి పెద్ద ఫోటోగ్రఫీ సెలబ్రిటీస్ లాగా పుట్టిన కాడి నుంచే ఫోటోగ్రఫీలో ఉన్నట్టు కొంతమంది మాట్లాడతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళందరూ నవ్వుకుంటాను అంతే. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి ఉంది, కానీ అంటే దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దే కెన్ స్పీచ్, అట్లాంటివన్నీ నేర్చుకుని వాళ్ళు వస్తున్నారు. కానీ ఒరిజినల్ టాలెంటెడ్ అంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే ఐ విల్ గివ్ మై ఫోటోగ్రాఫ్స్, సమ్ ఫోటోగ్రాఫ్స్. నేను ఇప్పుడు కాన్సన్ట్రేషన్ సినిమాల మీద చూపించట్లేదు సార్. ఎందుకంటే డైలీ బేసిస్ చేస్తున్నారు సార్ కొంతమంది, వాల్యూ ఉండదు. ఒకప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ నేను వచ్చిన కొత్తలోనే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వాళ్ళకి పర్మనెంట్గా ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు. వాళ్ళకి చాలా వాల్యూ ఉండేది. నిలబడేవాళ్ళు సార్, నిలబడేవాళ్ళు. చిరంజీవి గారికి ఇప్పటికీ నేను చెప్తా, ఫస్ట్ మా అన్నయ్య జాయిన్ చేసింది ఆంధ్రజ్యోతిలో సినిమా నందిని అనే మ్యాగజైన్ ఉంది, దానికి పనిచేశాను నేను ఫస్ట్ ఫోటోగ్రాఫర్. చేసినప్పుడు చిరంజీవి గారు షూట్ చేయటానికి ఫోటోలు తీయటానికి వెళ్తే మేము ఆయన నిలబడేవాళ్ళం. ఇది తీసుకో అన్నట్టు. ఇక మనకి ఓపిక ఉండాలి, అన్ని ఫోటోలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంతమందికి ఇవ్వటం రాదండి. యాక్చువల్గా నేను ఎవరిని ఆర్టిస్ట్ని కించపరచట్లేదు. వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారి లాగా స్టైలిష్గా ఇవ్వటం కానీ, మళ్ళీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరైనా అప్పుడు బాగా ఫేమస్. మాకు తమిళ్ హీరోస్ కూడా ఉండేవాళ్ళు, అలా అజిత్ గారు వీళ్ళంతా అప్పుడు యంగ్స్టర్స్ కదా, బాగా తీసేవాళ్ళు, చక్కగా వచ్చి తీయించుకునేవాళ్ళు. దాని తర్వాత నేను బొమ్మాయికి కూడా చేశాను, బొమ్మాయి మ్యాగజైన్ కూడా. ఫస్ట్ సినిమా వచ్చి నేను బాలకృష్ణ గారికి భైరవ దీపం చేశాను. భైరవ దీపం సింగీత శ్రీనివాసరావు గారి సినిమా. అంటే గొప్ప వాళ్ళతో పరిచయాలు, గొప్ప వాళ్ళతో పనిచేస్తారు, సినిమాలు చేశాను సార్. ఇంకోటి ఏంటంటే నా లక్ అని నేను చెప్పను, కానీ నా లక్ కలిసి వచ్చింది. నేను చేసిన ఫస్ట్ సినిమా డైరెక్టర్లు అందరూ టాప్ మోస్ట్ ఉన్నారు. ఉదాహరణకి ఎస్వి కృష్ణారెడ్డి గారు, అది ఫస్ట్. ఆయనతో ఆయనతో ఇక లైఫ్ లాంగ్ మనిషా ఫిలిమ్స్
అందుకే మీకు మనీషా ప్రసాద్ అని పేరు వచ్చింది. అవునండి, బ్యానర్ మీదనే పిలిచేవాళ్ళు. అంటే 2-3 ప్రసాదులు ఉండేవాళ్ళు, ఓకే. అందుకని నన్ను మనీషా ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. అది స్టాండర్డ్గా ఇండస్ట్రీలో ఏంటంటే నేను కూడా మర్చిపోయాను, నా సర్నేమ్ మర్చిపోయాను. అదే అట్లా అయిపోయింది. వాస్తవంగా సర్నేమ్ ఏంటి? సరిదే అండి. సరిది. ఓకే, సరిది కాస్త మనీషా అయిపోయింది. మనీషా అయిపోయింది. ఇప్పుడు అందరూ మనీషా ప్రసాద్ అంటేనే నాకు కూడా మనీషా, నువ్వు సరిది ప్రసాద్ అంటే నేను గుర్తుపడతాను. తెలియదు. నేను 25 ఏళ్ళుగా నాకు పరిచయం ఉన్నా సరిది ప్రసాద్ ఎవరో అనుకున్నా. అదే మనీషా ప్రసాద్ అనగానే నేను వెంటనే గుర్తుపడతాను. దాని తర్వాత నేను చేసిన మన అల్లరి నరేష్ గారి సినిమా, మన రవిబాబు గారికి ఫస్ట్ సినిమా, ఆయన బాగానే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తర్వాత మన పటాస్ అనిల్ రావిపూడి గారు, అసలు ఆయన్ని అవును పట్టుకోలేని స్టేజ్ లో మనం ఉన్నాం. లేదు అంటే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ టాలెంటెడ్ సార్. కామెడీ మీద ఎక్కువ వెళ్తారు ఆయన. ఐ లైక్ దట్, ఎవ్రీబడి విల్ లైక్ హిమ్ బికాస్ ఈజ్ వర్క్ ఆఫ్. తర్వాత బాలకృష్ణ గారి సినిమాలు నేను 2-3 చేశాను, శ్రీమన్నారాయణ చేశాను. తర్వాత కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇక ఆయనకి ఎవరో ఒకరు ఉంటారు. కానీ మిగతా వాళ్ళకి వచ్చినంత వాల్యూ, మిగతా క్రాఫ్ట్లకు ఉన్నంత విలువ ఫోటోగ్రాఫర్స్కి ఉంటుందంటారండి? ఇప్పుడు లేదు సార్. అంటే పోగొట్టుకుంటంలో మన వాళ్ళు కూడా కొంత కారణం ఉంటారు సార్. అంతేగాని అంతకుముందు ఉండేదంటారు? అంతకుముందు రియల్గా ఉండేది. మేము మమ్మల్ని చాలా రెస్పెక్ట్గా చూసాం. ఇప్పటికీ ఏ కంపెనీకి నేను వెళ్ళినా కూడా లైక్ డైరెక్టర్ గారితో పాటే కూర్చుంటే డైరెక్టర్ గారితో మాట్లాడతాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ అది ఓకే. కానీ మిగతా క్రాఫ్ట్లోకి వచ్చిన ఎలివేషన్ రాలేదండి, ఫోటోగ్రాఫర్స్కి రాలేదు. అది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సార్, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మా ఫోటోగ్రాఫర్స్ కూడా అనను, కానీ లైవ్లీహుడ్ అని ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు నేనున్నాను, నేను మ్యారేజెస్ చేస్తా, లేదంటే ఇంకొకరికి చేస్తా, వెల్ సెటిల్ చెప్తున్నా. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంటుంది, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు డైలీ బేసిస్లో కూడా కొంతమంది వెళ్తున్నారు. అసలు వెళ్ళకూడదని మనం చెప్పినా కూడా యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకూడదు. మరి మేము ఎలా బతకాలి అంటారు. దెర్ ఇస్ ఎ క్వశ్చన్ డెఫినెట్లీ. కానీ యాక్చువల్లీ రీసెంట్ టైంలో లాస్ట్ 10 yearsలో విపరీతంగా ఫోటోగ్రఫీలో చాలా సంచలనాలు, పెనుమార్పులు వచ్చినాయి. ఎక్విప్మెంట్ చాలా హై లెవెల్ అయ్యింది. ఎట్ ద సేమ్ టైము ఫోటోగ్రాఫర్స్కి 10 లక్షల్లో 20 లక్షల్లో ఒక ఫోటోగ్రఫీ, ఒక పెళ్లి తీసుకునే వాళ్ళు తయారయ్యారు. అట్ ద సేమ్ టైం 10,000లో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దానికి దీనికి ఏంటి, ఎందుకు అంత వ్యత్యాసం ఉంది అంటే యాక్చువల్గా సార్, ఇప్పుడు నేను 4-5 లక్షలు మినిమం తీసుకుంటాను చిన్న సినిమాలు, పెద్ద సినిమాలకి 8 లక్షలు, అట్లా డిఫరెన్స్. అలాగే వెడ్డింగ్స్ కూడా నేను చెప్తున్నాను, వెడ్డింగ్స్ కూడా అంతే. 10 లక్షలకు చేశాను నేను. మన జగన్ గారు అని చెప్పి ఆయన్ని 12 లక్షలు చేశాను. వాళ్ళ అబ్బాయి పెళ్ళి, వాళ్ళ అమ్మాయి పెళ్ళి నేనే చేశాను. ఎలా ఉంటుందంటే సార్, దానికి తగ్గ ఎక్విప్మెంటే మనం వాడాలి. ఎగ్జాక్ట్, డెఫినెట్గా వాడాలి. అవుట్పుట్ షుడ్ బి ఇంపార్టెంట్. మనం 10 లక్షలు తీసి జేబులో పెట్టేసుకుని 2 లక్షలతో ఫోటోగ్రఫీ చేస్తానంటే చేయొచ్చు, అట్లా చేయకూడదు. ఎందుకంటే మన ఒక బ్రాండ్ ఉంది. మనం మనీషా ప్రసాద్ అంటే ఒక బ్రాండ్, సాయి గారు అంటే ఒక బ్రాండ్, అట్లా బ్రాండ్స్ ఉంటాయి కదా, అది మనం పోగొట్టుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే సార్, 2 లక్షలు చేసేస్తున్నారు, మనం 5 లక్షలు చెప్తే ఇంకోటి 2 లక్షలు అంటారు. ప్రొఫెషన్ ఇస్ పోయింది అంటే బికాస్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్. మీరున్నారనుకోండి, సపోజ్ మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళి ఒక కొటేషన్ ఇస్తారు, తర్వాత నేను వెళ్ళి ఇలా ఒక ఆయన ఇచ్చారండి అంటే ఆటోమేటిక్గా నేను తగ్గించిస్తాను, తప్పదు, ఇంకేం చేస్తారు. అట్లా ఏమైందంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు పోస్టర్స్ కోసం అని చెప్పి మళ్ళీ ఫోటోషూట్ చేసేవాళ్ళం పర్టికులర్గా. అది ఇప్పుడు లేదు సార్, లేకుండా పోయింది. అదేమైందంటే బయట వాళ్ళైనా తీసేస్తున్నారు. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ యూనియన్లో ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి? 200 మెంబర్స్ పైన ఉన్నారు. ఎంతమంది యాక్టివ్గా పనిచేస్తున్నారు? అదే ఫింగర్ టిప్స్ మీద, ఫింగర్ టిప్సే రియల్, ఐ కెన్ సే ఫింగర్ టిప్స్. ఎందుకంటే ఒకరికి కాంటాక్ట్ అయిపోతే రెగ్యులర్. ఇప్పుడు మనీషా ఉందనుకోండి, ఇప్పుడు దే స్టార్ట్స్ మూవీ, నేనే ఉంటాను, ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళారు. మేము కూడా మా కాంపిటీషన్ లేదు సార్. అంటే ఇంకో కంపెనీకి ఇంకో వాళ్ళు వెళ్ళి, నా లెక్క ఏంటంటే సార్, 100 సినిమాలు చేసినా ఏ రోజు ఏ కంపెనీకి వెళ్ళి నీ సినిమా చేస్తానని అడగలేదు. వాళ్ళే నన్ను పెట్టుకున్నారు, బై నేమ్ కానీ, ఆ రిఫరెన్స్ కానీ, మీ కష్టం కానీ, మీ టాలెంట్ కానీ. అది కాదు, శివ గారు దిగి చెప్తారు, శివ మనం సినిమా తీస్తున్నాము, ఎవరిని ఉంటే చెప్పండి, మన ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఆయన పంపిస్తారు. లైక్ దట్ వెడ్డింగ్స్ కూడా అట్లా. అప్పుడు అయితే ఇప్పుడు మీరు రిఫర్ చేసేవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునేవాళ్ళు,
ఇప్పుడుందా పరిస్థితి? లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే గ్రెడ్జ్ ఎక్కువైపోయిందండి. సీనియర్స్ అంటే ఏదో చులకన భావం. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, ఎనీ టెక్నీషియన్. ఒకప్పుడు ఫోటోగ్రఫీ యూనియన్లో చేరాలంటే ఎంత కాంపిటీషను, అవును. అలాగా అరే చేర్చుకో మిమ్మల్ని, మీరు ఏ సినిమాలు చేశారు, ఇన్ని సినిమాలు చేయాలని రూల్ ఉండేది. ఇప్పుడు ఒక సినిమా చేస్తేనే టైటిల్స్లో నేమ్ పడితేనే అసిస్టెంట్ కార్ నుంచి చీఫ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదండి, అది కూడా తీస్తారు. 3 lakhs ఇస్తే మీరు డైరెక్ట్గా మీ ఆఫీస్ స్టాఫ్ అయినా వచ్చి మా దగ్గర సినిమా చేసేయచ్చు. అది ఒక లెటర్ ఉండాలి, ఎనీ ప్రొడ్యూసర్ నేను ఇతను పెట్టుకుంటున్నాను, రిస్ట్రిక్షన్. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా ఏమంటున్నారు సార్, అవసరం లేదు మాకు అంటున్నారు. ప్రొడ్యూసర్లు అవసరం లేదు కదా అసలు. సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ అనేవాడు సినిమాకి అవసరం లేదని దాదాపు 80% సినిమాలు జరుగుతున్నాయి. అవును, జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని ఎవరు ఖండించలేము సార్. కానీ మరి అన్ని యూనియన్లు ఉన్నాయి, వీటన్నిటి వల్ల ఉపయోగం ఏంటి? ప్రతి సినిమాకి కంపల్సరీ వెళ్ళి ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవాలనేది ఎందుకు లేదు? వాళ్ళు మన బాడీ మాట్లాడాలి, కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు వద్దంటున్నారు, అయ్యా మేమేం చేయమంటారు. అది లాజికే కదా. ప్రొడ్యూసర్ ఏమంటారు, నేనేమి అదే అంటలేదు. మారుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎలాగా సిచ్యువేషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు మీరు నెగిటివ్లు టెక్నాలజీ ఈజీ అయిపోయింది. అందుకని మనం టెక్నాలజీకి సరెండర్ అవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. ఈజీ అంటే సార్ ఎలా తీసినా ఫోటో వస్తుంది. ఇదివరకు అంటే స్కిల్ అవసరం. ఇప్పుడు ఇదివరకు మీరు ఒక ఫోటోకి తీసుకెళ్ళి అర్జెంటుగా కావాలంటే ఒక పేపర్లో వేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అన్న. మీరు వచ్చి లంచ్లో ఫోటోలు కావాలంటే పొద్దున్నే తీయగానే మీరు లంచ్ అయ్యేప్పటికి తినకుండా కూడా జనతా ల్యాబ్కి లక్డిక బుల్లి వెళ్ళి ప్రింట్ వేయించుకొచ్చి ఇచ్చేవాళ్ళు. గుర్తుందా మీకు? మీరు లంచ్ చేస్తూ ఉంటే, మీరు మ్యాటర్ అయితే రాసుకొని లంచ్ చేస్తూ ఉంటే అంత పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు కదా, అవసరం కూడా లేదు అసలు ఇప్పుడు. అదే అందుకనే మన టెక్నాలజీతో పాటు మారుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. చేయగలిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు ఎవరిని నిందించి ఉపయోగం లేదు. ఇప్పుడు నిర్మాతకి ఒకప్పుడు నిర్మాత కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు, దానికి తగ్గ వ్యాపారం జరిగేది. ప్రస్తుతం అలా జరగనప్పుడు అంటే సార్, అప్పట్లో భైరవదీపం అప్పుడు కానీ లేకపోతే సినిమాలు అప్పుడు కానీ ఆల్బమ్ చూసి సినిమా కొనేవాళ్ళు. దానివల్ల మాకు వాల్యూ ఉండేది. నాట్ మైసెల్ఫ్, ఎనీ ఫోటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రాఫర్ వాల్యూ ఉండేది. ఇప్పుడు అది లేదు సార్. కానీ ఎంతమంది ఇప్పుడు ముందు ఒక స్టిల్స్ దిగి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, అరే వీళ్ళు భలే ఉన్నాడే ఫోటోలో, ఎవరు తీశారు, ఎక్కడ ఫొటోస్, ఎవరిది అని చెప్పేసి అడిగేవాళ్ళు. అలాగా మీరు తీసిన వాళ్ళు ఎవరన్నా స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? చాలా మంది ఉంటారు సార్, చాలా మంది. పేర్లు చెప్పరా? మా సినిమాలో చేసింది రెడీలో, అవును, ఒక షాట్లో చేసి నీ పైకి వస్తానా ప్రసాద్ గారు అని అడిగేవారు. రావు రమేష్ గారు అండి గమ్యం చేసేటప్పుడు ఇద్దరు ట్రావెలింగ్, ప్రసాద్ నీ పైకి వస్తానా, నీ పనికి వస్తా అంటే అప్పటికి స్టిల్ ఫోటోగ్రాఫర్తోనూ కెమెరామెన్స్తోనూ వాళ్ళకి వాల్యూస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు అది లేదు కదా సార్. ఇప్పుడు అలా ఎవరో అడగరు. కానీ మనం అలా అని అన్నారని చెప్పి మనకి తెలిసిన ఆయన అని చెప్పి మనం నెత్తినెక్కకూడదు. మనం కూడా అది నిలబెట్టుకుంటే మనకి ఆ వాల్యూ ఉంటుంది. ఆయన నేను కలిసి గమ్యంలో ఒక సీన్లో కూడా యాక్ట్ చేశాను. అవును, నాకు గుర్తుంది. క్రిష్ గారి సినిమా. క్రిష్ గారి పేరు చెప్పడం మంచిదే. క్రిష్ గారు కూడా పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఆయన గమ్యం ఫస్ట్ సినిమా. నేను చేసిన ఫస్ట్ సినిమా అందరూ టాప్ డైరెక్టర్స్. సూపర్ అండి. అది అనుకోకుండా. ఇప్పుడు ఏంటంటే సార్, నేను సినిమాలు కూడా తగ్గించేసాను. ఆల్రెడీ మీరు 4 సెటిల్డ్ వేరే సార్. యాక్చువల్గా మనం పని చేయాల్సిన అవసరం లేదనే పాయింట్ చెప్తారు, కానీ చాలామంది కాదు. అది అలా ఉంటేనే మనం మన ఏజ్కి తగ్గట్టు యాక్టివ్గా ఉంటాము, యాక్టివిటీ ఉంటాము, జనాల్లో మనం తిరుగుతూ ఉండాలి. ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఒక ఇంట్లో మ్యారేజ్ చేశాను అనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయిపోతాను నేను అలా ఫీల్ అవుతా, దే విల్ ఫీల్ అవుతా. అంతే, అట్లా అవుతేనే మనకి కమ్యూనికేషన్. ఇప్పుడు నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను సార్. ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాను, ఇవ్వండి. నేను తీసుకెళ్తున్నా కూడా. ఐ విల్ టేక్ ట్రిప్స్, అంటే ప్రాఫిట్ కాదు. ఈ రీసెంట్గా నేను హరియాన్మోల్ గారిని కూడా తీసుకెళ్ళాను, రణతమ్ముడు. ఆ ఫోటోలు ఇస్తాను, ఇవ్వండి. మెస్ వేణు అని చెప్పి, స్రవంతి మెస్, ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ మెస్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఆయన కూడా వచ్చారు, ముగ్గురు వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. అదే, ఇట్లాంటి వాళ్ళకి కూడా మీకు మీ నెంబర్ నేను ఇస్తాను, ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్ గా మీరు ఎందుకంటే ఇట్లాంటి ట్రిప్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ గా చేయలేరు సార్, చేయలేరు, చేత కాదు కూడా. తర్వాత నేను అగుంబె వెళ్ళి మైక్రో ఫోటోగ్రఫీ చేశాను.
స్మాల్ మైక్రో ఫోటోగ్రఫీ మీరు తెలుసు కదా. నాకు అన్ని మీరు చెప్పేది తెలుసు, నో ప్రాబ్లం. అంటే చేయాలంటే చాలా కష్టం సార్. అక్కడ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ రెయిన్ వచ్చినప్పుడే అవి బయటకు వస్తాయి. ఈవెన్ ఇన్ ద నైట్, రాత్రి 10ంటికి వెళ్ళి షూట్ చేస్తాం. లైట్ ఉండదు, ఏముండదు. కానీ మరి అలాగే మీరు ఫ్లాష్ లైట్ ఉండదు అంతే మన దగ్గర. అంతా ఒక వస్తాడు గైడ్. స్నేక్ వచ్చింది అనుకోండి, స్నేక్ ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అది చెప్పి మరి దానికి తగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుని వెళ్తారా? ఏముండదు సార్, వెళ్ళిపోతాం అంతే. గాడ్ బ్లెస్ అంతే. వెరీ నైస్. అంటే ఉంటే ఉన్నాం, పోతే పోయాం అసలు. అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి సార్. ఇంకా లైఫ్ ఎంజాయ్ చేసేసాము. ఆ లైఫ్ అయిపోయింది, ఎంజాయింగ్ ద లైఫ్. ఇప్పుడు సినిమా ఇప్పుడు బెగ్విన్ వెళ్తున్నా సార్ 9వ తారీఖు. బెగ్విన్ అని మహారాష్ట్ర. అక్కడ బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్ మన నక్కలు అవన్నీ ఉంటాయి, ఫేమస్. మొన్న ఒక చాటుకి వెళ్ళాము, అవి కూడా మీకు నేను ఇస్తాను. మన ఒడిస్సాలో ఒక ప్లేస్ అండి, మంగళాజోడి. వీటన్నిటిని ఎలాగా మీరు ఐడెంటిఫై చేస్తారు? అంటే ఫ్రెండ్స్ ఉంటారుగా, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఏంటంటే మన ట్రైబల్స్ మీద ఫోటోగ్రఫీ చేస్తాడు. ఆయన రిటైర్ అయిపోయింది. ట్రైబల్స్ అంటే మీకు ఓన్లీ విశాఖ జిల్లా, విజయనగరం వెళ్ళిపోతాడు. ట్రైబల్స్ విలేజెస్కి వెళ్ళిపోయి షూట్ చేస్తాడు. శరత్ అతని పేరు. శరత్. మీ ఇద్దరం కాంబినేషన్కి వెళ్ళిపోతాం. శరత్ మన శరత్ తెలుసా మీకు? తెలుసు. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో చేశాడు. శరత్ శెట్టి అనుకుంటాం. శరత్ అంటాను, శరత్ బాబు అంటాను. అదేలే, మీ కింద చిన్నాడు కాబట్టి బాబు అంటారు. అక్కడ ఏంటంటే మంగళాజోడిలో సార్ పాముల్ని తింటాయి బర్డ్స్. పాముల్ని లాగి మీకు ఫోటోలు ఇస్తాను. మంచి ఫోటో. రియల్గా అసలు గ్రేట్ అండి. అట్లాంటి చూడటం అనేది వేరే, కానీ ఎంజాయ్ తీయటం అనేది. ఒక ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అది మార్నింగ్ 5కి వెళ్ళిపోతాం సార్. అది పడవలో వెళ్ళాలి. అది ఎప్పుడు తింటుందో తెలియదు. సో మెనీ పీపుల్ వస్తారు సార్. మీకు ఫోటోగ్రాఫ్స్ పెడతాను, డిస్ప్లే చేయండి, అది బాగుంటుంది. మంగళాజోడి ఈజ్ ఏ నైస్ ప్లేస్. ఎవరన్నా కనుక మంగళాజోడి వెళ్ళాలంటే దే కెన్ గో ఇన్ డిసెంబర్. చాలా బాగుంటుందండి. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఇంక నేను మీ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా. నాకు కూడా ఫోటోగ్రఫీ ఐడియా ఉంది కాబట్టి ఎంత కొంత మీ ఎంత కాకపోయినా అంటే నాకు ఎంజాయ్ అంతే. లైఫ్ అట్లా. మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే బ్యూటీ ఎప్పుడు నవ్వుతా, హాయిగా నీట్ గా డ్రెస్ చేసుకుని. చాలా మంది చెప్తారు సార్, కోపడినా కూడా నవ్వుతామంటే. అది అంటే మీరు తిరిగిన మనుషుల వల్ల ఏమో, కృష్ణ గారు అయి ఉండొచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అయి ఉండొచ్చు, అందరూ గ్రేట్ పీపుల్ అండి. ఈవీవి సత్యనారాయణ గారు అయి ఉండొచ్చు. రాఘవేంద్ర గారు కూడా సినిమా చేశారు, సుచిత్ర మాస్టర్ పల్లకిలో పెళ్లి. రాఘవేంద్ర గారు అప్పటి నుంచి తెలుసు నాకు. రాఘవేంద్ర గారు పిల్లల పెళ్ళిళ్ళు నేను చేసి, అది మన కృష్ణమోహన్ గారి పిల్లల పెళ్ళిళ్ళు చెన్నైలో కూడా నేను అదే ఇంకా ఎన్నో చూసుంటావులే. అట్లా ఫేమస్ అయ్యానంటే సార్, చెన్నైలో నేను ఫస్ట్ సెన్సార్ వీడియోస్ తీసేవాడిని. ఎంఎం థియేటర్ అని ఉండేది, మీకు ఐడియా ఉంది? ఎంఎం థియేటర్లో సెన్సార్ వీడియో తీసాను. మీరు నమ్మరు, చాలా సినిమాలు మేనేజర్ ఉండి తీయించేవాళ్ళు. నా మీద ఉన్న కాన్ఫిడెంట్తో నాకు ఇచ్చేసేవాళ్ళు క్యాసెట్లు. అప్పుడు క్యాసెట్ కదా, సీసీకి క్యాసెట్ ఇచ్చారు. సీసీ అని చెప్పి స్క్రీన్ మీద సీసీ అని బ్లాక్ లెటర్స్ కట్ చేసి గుర్తుంది. అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి అందరికీ బాగా వెల్ నోటెడ్ అండి. చాలా సినిమాలు నా దగ్గర ఉండిపోయాయి. అట్లా పైరసీ కాదు, యాక్చువల్గా నా దగ్గర తీసుకునే వాళ్ళు కాదు. మన ప్రసాద్ దగ్గర ఎక్కడ పోతే అంత కాన్ఫిడెంట్. అది ఇప్పటికీ నిలబెట్టుకున్నానండి, ఆ పేరు ఉంది.